కాంగ్రెస్ పార్టీ పిలుపులకు రాష్ట్రంలో 2 సంవత్సరాల కింద అధికారంలోకి వచ్చి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని నినాదంతో రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ హామీని చేయక ప్రజలకి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం చేయడం జరిగింది. మొత్తం జగన్మోహన్ పెట్టే సంక్షేమ పథకాలతో పాటు సూపర్ 6, సూపర్ 7 అనే పథకాలతో ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని రెండు సంవత్సరాలు పూర్తవుతుంది. ఈరోజు వరకు కూడా ఏ ఒక్క గ్యారంటీని కానీ ఏది కానీ సంక్షేమ పథకాలు కానీ చెప్పిన వాగ్దానాలు ఏ ఒక్కరిని నెరవేర్చలేదు. దీని సందర్భంగా పార్టీ పిలుపు మేరకు 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల హెడ్ క్వార్టర్స్లో, అర్బన్ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు అతనిచ్చిన షూరిటీ పత్రాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి బాండ్లుగా ఇచ్చిన కాగితాల్ని ఈరోజు మేము నిరసనగా ఈరోజు నగరంలో ఈరోజు మేము ఆ పత్రాలని కాల్చడం జరిగింది. అదేవిధంగా 7, 8వ తారీఖున నల్ల బ్యాడ్జీలతో, నల్ల బిల్లులతో ఎగరవేసి నిరసన తెలిసే కార్యక్రమం, అలాగే జూన్ 11, 12 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ర్యాలీ నిరసన చేసి ఈ 2 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల్ని, సంక్షేమ పథకాన్ని ఏ ఒక్కటిని విస్మరించి తాను ఎల్లో మీడియా ద్వారా అన్ని పథకాలు చేశాను, నేను చెప్పిన సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేశాను, ఇంకా పండగ చేసుకునే వాతావరణం మాట్లాడుతున్నారంటే హాస్యాస్పదంగా ఉంది. నిజంగా నువ్వు చెప్పిన గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా చేయలేదు. పింఛన్లు ఇచ్చే కార్యం కానీ 2019 అధికారంలో మేము వచ్చినప్పుడు 36 లక్షల పైచులకు పింఛన్లుంటే జగన్మోహన్ ఒక్క సంవత్సరంలోనే అర్హులైన వారికి అందరికీ కూడా పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేసి 66 లక్షల మందికి పింఛన్లు ఇచ్చే కార్యక్రమం చేసినాం. 2024 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 66 లక్షల్లో 10 లక్షలు పింఛన్లు తీసి 4 ఇచ్చే కార్యక్రమంలో 1వ తారీఖున చంద్రబాబు భజన చేసుకుంటూ ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఇచ్చే కార్యక్రమం, ఇంటికి టీ తాగి వాళ్ళ ఇంట్లో ఏదో అన్నం వండి పప్పన్నం తిని నేను నీకు పింఛన్ ఇస్తానే భూతద్దంలో అద్దం చూపించే విధంగా ప్రజలకు అందరికీ మోసం చేసే కార్యక్రమం చేస్తుంది. 15 ఏళ్ళు 18 ఏళ్ళు నిండిన వారికి ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి 18,000 ఇస్తా అని చెప్పి రాష్ట్రంలో ఉన్న 4.5 ఓట్లు ఓటర్లలో 2.5 ఓట్లు మహిళా ఓట్లే ఉన్నాయి. దాంట్లో బిలో పవర్టీలను తీసే 2 కోట్ల మందికి 32,000 కోట్ల రూపాయలు ఇస్తానే డబ్బు ఇవ్వకుండా పోవడం జరిగింది. తల్లికి వందనం పథకం కింద విద్యార్థులకే మేము ఇచ్చే అమ్మఒడి ఈరోజు కోత కోసి ఈరోజు అవి కూడా 7,000, 8,000, 13,000 రూపాయలు వేసే కార్యక్రమం చేస్తూ అది కూడా కేవలం ఒక సంవత్సరం ఈకుండా ఒక సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేసి ఈరోజు కూడా జూన్ 4వ తారీఖున ఇంతవరకు కూడా అమ్మఒడి ఇచ్చిన పాపార పోలేదు. అంటే ఏ పథకం కాదు కూడా నిరుద్యోగ యువతకి 4,000 అయితే కానీ, మహిళలకి డ్వాక్రా అక్క చెల్లెలకి రుణమాఫీ ఇచ్చే కార్యక్రమం అయితే కానీ, 50 ఏళ్ళు నిండిన బీసీ మైనారిటీ ఎస్సీలకి అందరికీ కూడా పింఛన్ ఇచ్చే కార్యక్రమం అయితే కానీ ఏ ఒక్కటి కూడా చేయకపోగా ఈ రాష్ట్రంలోనే భారతదేశంలోనే రైతులున్న వ్యవసాయదారులు 85% రైతు సోదరులకు కూడా సంవత్సరానికి 26,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 7,000 రూపాయలు కూడా ఒక్క కూడా ఇచ్చిన పాపారం లేదు. 2 సంవత్సరాల్లో రైతులకు విపత్తు జరిగినప్పుడు కానీ ధర నిధి కానీ ఇంతవరకు ఇచ్చిన పాపారం లేదు. పూర్తిగా రాష్ట్రం తెలుగుదేశం పార్టీ వైఫల్యం చెంది కేవలం పోలవరం, అమరావతి తప్ప, రాజధాని తప్ప కార్యక్రమం ఒక్కటి కూడా ఒక్కటే చేపట్టే కార్యక్రమం చేస్తూ తన ఎల్లో మీడియా ద్వారా తన పబ్బం గడుపుకుంటూ నేను అవి చేశాను ఇది చేశాను అని చెప్పి కార్యక్రమం చేస్తూ ఈరోజు కూడా డిఎస్సి విద్యార్థులకి నిజంగా మా జగన్మోహన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 136,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత భారతదేశంలోనే అట్ ఎ టైం ఇచ్చిన ఘనత జగన్మోహన్ గారిది. ఈరోజు కేవలం
16,000 మందికి డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టి దాంట్లో కూడా తెలుగుదేశం కార్యకర్తల్ని స్పోర్ట్స్ కోటాలో దొంగ సర్టిఫికేట్లు పెట్టి మహారాష్ట్రలోనో ఉత్తరప్రదేశ్లోనో పంజాబ్లోనో దొంగ సర్టిఫికేట్ తెచ్చుకొని ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులని చూస్తున్నాం. నిజంగా పూర్తిగా చంద్రబాబు నాయుడు వైఫల్యం చెందినాడు. దీన్ని నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 7-8 తేదీలో ర్యాలీలు చేస్తాం, నిరసన తెలుపుతాం. 18 తేదీన భారీగా ర్యాలీ చేసి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కలెక్టర్కి ఇచ్చి ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో చంద్రబాబు నాయుడు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా ప్రజలకు నెరవేరలేదు. గడిచిన 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో నిరసనలు ధర్నాలతో మేమందరికీ ఎన్నో విధాలుగా మీకు మీడియా ద్వారా అందరికీ అన్ని మా పార్టీ మీకు తెలియజేస్తున్నాం. అయినా కానీ చీమకు నీరెత్తినట్టు ఇంతవరకు కూడా ఏ ఒక్క పథకం కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. దీన్ని నిరసనగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి మీ ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగట్టి రాబోయే రోజుల్లో మా జగన్మోహన్ అధికారంలోకి వస్తే పూర్తిగా సంక్షేమ పథకాలకే మా ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాను. పిలుపు మేరకు బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే నినాదంతో ఈరోజు ఏవైతే ఎన్నికల్లో సూపర్ 6 అని వాగ్దానం చేసి ప్రజలను మోసం చేశాడో, వెన్నుపోటు పొడిచాడో వాటికి ప్రతిఫలంగా ఈరోజు ఆయన ఏవైతే మేనిఫెస్టోలో పెట్టాడో ఆ మేనిఫెస్టోలు అన్నిటి కూడా ఈరోజు పార్టీ పిలుపు మేరకు మా సిడబ్ల్యూసీ మెంబర్ మన సురేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ ఎత్తున ప్రోగ్రాం చేయడం జరిగింది. నిజంగా ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబో కాలంలో గడిచిన ఎన్నికల్లో ఏవైతే కనుక చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిసారి ఇదే చేస్తున్నారు. ఈ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఎప్పుడు కూడా ప్రజలకు మాట చెప్పడము, ఎన్నికలు అయిపోయిన తర్వాత మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు. నేను మారిన మనిషిని అని చెప్పేసి ఎన్నికల్లో అనేక శుద్ధ వాగ్దానాలు చేసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2 సంవత్సరాల్లో ఒక్కటంటే ఒక హామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా అరకొరక హామీలు నెరవేర్చి మళ్ళా దానికి పింఛన్ ఇచ్చే కార్యక్రమానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని ప్రచారం చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఎక్కడ ఆయన ఈ ఇచ్చిన హామీలను ఏమీ నెరవేర్చలేదని చెప్పేసి కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. రాబో కాలంలో ఖచ్చితంగా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఏవైతే ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చాడో, ఏదైతే ప్రజలకు నేను సంపద సృష్టిస్తా, మీ యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తా అని చెప్పేసి అనేక కల్లిబుల్లి మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజల నడ్డి విడిచే విధంగా అనేక పన్నుల రూపంలో చేస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిరోజు ఆయన గుర్తు చేస్తూనే ఉంటుంది. రాబో కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఇప్పటికైనా ఆయన ఇచ్చిన హామీలు వెంటనే అమలు పరచాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర సాధ్యమైన అబద్ధాలు ఆడాడు. జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ శాతం ఇస్తాను, అమ్మఒడి కంటిన్యూ చేస్తాను, మళ్ళీ ఇంకా 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు ప్రతి ఆడబిడ్డకు శ్రీనిధి కింద 15,000 ఇస్తాను, 45 ఏళ్ళు 50 ఏళ్ళకు పెన్షన్ ఇస్తాను, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను, ఈ లేని పక్షంలో నిరుద్యోగ భృతి ఇస్తాను, 3 గ్యాసులు ఇస్తాను సంవత్సరానికి ఫ్రీ. ఆయనకు సాధ్యమైన అబద్ధాలన్నీ అన్నాడు. ఒక్కటి ప్రభుత్వం నమ్మి ప్రజలు నమ్మి వేసినారు. ఈవీఎంలో అందరైతే ఎవరు నమ్మడంలా, మేము ఓట్లు వేయలేదని అంటారు ప్రజలు. ఈవీఎం ద్వారా గెలిచినాక ఒక్కటంటే ఒకటి, ఇంతవరకు ఒక గ్యాస్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఒకవేళ ఇచ్చినా కూడా ఆరాకొర దానికి 10-12 కండిషన్లు. అమ్మఒడి అయితే 1 సంవత్సరం లేనే లేదు. తర్వాత ఇచ్చిన వాళ్ళకి కూడా అర్హులందరికీ తీసేసి అరాకొర. ఇట్లనే చంద్రబాబు నాయుడు అంటే ఎప్పుడైనా అబద్ధాలే. పోయినసారి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా బేషరత్తుగా అందరికీ డాక్టర్ అన్ని రుణాలు మాఫీ చేస్తాను వచ్చి ఒక్క పైసా కూడా చేయలే. అసలు చంద్రబాబు నాయుడు అంటే మోసం అంటే చంద్రబాబు నాయుడు. ప్రజలు ఎక్కడ పోయినా కూడా బ్యాంకుల్లో పోయినా స్కూల్లో పోయినా తల్లిదండ్రులు అల్లాడుతుంటారు. మాకు ఫీజు రింబర్స్మెంట్ రాలే, పిల్లలకు కాలేజీలో మేము డబ్బు కట్టాలా. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు మాకు అసలు దిగులే ఉండేది కాదు. ఎక్కడికి పోయినా ఇదే. పిల్లలైతే ఇప్పుడు అమ్మఒడి వస్తుంది, ఒకటే భయంతో ఉన్నారు, మా లిస్టులో మా పేరు ఉందో లేదో అని. ఇన్ని వైఫల్యాలతో నా ఉద్దేశం అయితే వాళ్ళు ప్రభుత్వం నడపలేరు. సంపాదించుకోవాల్సిందంతా సంపాదించారు. అమరావతి పేరు మీద అమరావతి చేసింది అయితే లేదు, కానీ నీళ్లు తోడను అద్దాలు వేయను అన్నీ సంపాదించుకున్నారు. రీసెంట్గా డిఎస్సి మీద ఏడైనా టెట్ డిఎస్సి పరీక్షలు ఉంటాయి, అవి ఏమి లేకుండా ఏమంటారు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన నాయకుడు ఇప్పే ఉన్నాడు. పోనీ అది కూడా ఆ జీవోను 29% ఉన్నది, 67% ఇచ్చిన స్పోర్ట్స్ కోటాలో. ఇంకా కొత్తగా వింటున్న ప్యాక్ ఆట వాళ్ళకి కూడా ఇచ్చినారంట, తాడు లాగిన వాళ్ళకి కూడా ఇచ్చినారంట. అంటే ఒక నేషనల్ వైడు, జిల్లా వైడు, డిస్ట్రిక్ట్ వైడు స్పోర్ట్స్ వాళ్ళకి కాదు ఇచ్చింది, వాళ్ళకు అనుకూలంగా
అదే యువగలంలో తిరిగిన వాళ్లకు ఇచ్చుకున్నారు. ప్రజలైతే గగ్గోలు, ఒక్క శాఖ కూడా ఆనందంగా లేదంటే విద్యార్థులు కానీ, మహిళలు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ అల్లాడుతున్నారు. ఈ దరిద్రం ఎప్పుడు పోతాడా, ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోతాడా, ఈ యువగలం నాయకుడు ఎప్పుడు పోతాడా? పోనీ మేము అడుగుతుంది ఏమంటే పోనీ రాజీనామానే చేసుకోండి. చంద్రబాబు నాయుడు కొడుకు జట్టులో ఏమంటారు స్పోర్ట్స్లో ఇన్ని అవకతవకలు, ఆ జీవో కూడా లేదంట అని ఆయన ఇచ్చినటువన్నీ ట్రాన్స్ఫర్ చేసి డిలీట్ చేసేస్తున్నారంట. ఇంత దుర్మార్గమైన పాలనలో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. మేము చూడండి రోజు ప్రజల కోసం మా నాయకులు అంతా రోడ్ల మీదే ఉండం. ప్రజలు ఏమంటారంటే మేము ఓటే వేయలేదు, అన్నీ దొంగ ఓట్లే వాళ్ళు, ఈవీఎంలో అదే మేమేం చేయాలా, ఎప్పుడు పోతాడు చెప్పు. ఏదైనా పెన్షన్, కొత్త పెన్షన్ ఒకటి కూడా ఇలా, ఒక్క ఇళ్ళని ఇచ్చాడా? ఇలా అసలు పరిపాలనే లేదు, ఆదాయ వనరులే చేసుకుంటున్నారు. ఎంతసేపు డబ్బు వచ్చే మార్గాలు ఏమంటే అవి చేసుకుంటారు. అవి ప్రజల కోసమని ఉత్తిగా ఉదరగొడుతున్నారు. వీళ్ళకు ఎప్పుడు పోతారని ప్రజలు కోరుకుంటున్నారు. ఏదో మధ్యంతర ఎన్నికలు ఏదో 27 వస్తాయన్నారు కదా, జమినీ ఎన్నికలు, అట్లాంటివన్నీ వచ్చి పోతే పీడ పోతుంది దరిద్రం అంటున్నారు.